ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో కార్యాచరణలు లేదంటే ప్రణాళికలు మొత్తంగా ఏది చూసుకున్నా సరే వేగంగా పరిస్థితులన్నీ మారిపోతున్నట్టుగానే కనబడుతున్నాయి. చాలా స్పీడ్ అందుకున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ చాలా స్పీడ్గానే ఉంది. మనం దాదాపుగా కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా 3 పార్టీలు కలిస్తే గనక వైసీపీకి పెను ప్రమాదమే అన్న నేపథ్యంలో వస్తున్న అనేక సర్వేలు మాత్రం ఒక రకంగా పార్టీలను భయాందోళనలో పడేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ సర్వే చూసినా ఆ సర్వే ఏం చేసింది, ఎలా చేసింది అనే దానికంటే కూడా సర్వే లెక్కల్లో నేనెక్కడున్నాను అని చూసుకోవడమే పార్టీలో వంత అయ్యేలాంటి పరిస్థితి ఉంటుంది. సరే, వీటన్నిటికంటే ముందుగా ఒక విషయం, కోడికత్తి శ్రీను దాదాపుగా 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గి 4.5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఒక రకంగా దళితులు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేదంటే న్యాయం జరిగిందనో బెయిల్ రావడానికి 4.5 ఏళ్ళు పట్టిందా అని ఎదురు చూసిన వాళ్ళు అందరూ మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ విషయంతో పాటుగా ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్గా సాగుతున్నాయి. నేను ముందే చెప్పినట్లుగా ఒకవేళ సర్వే విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే కనుక మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ సర్వే మనం చూస్తున్నాం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది మరి ఇండియా టుడే చేసిన ఒక సర్వే చూస్తే కనుక మొత్తం లోక్సభ స్థానాల వరకు మాత్రమే 25 లోక్సభ స్థానాలు ఏపీకి ఉంటే అందులో 17 తెలుగుదేశం అలయన్స్, అంటే తెలుగుదేశం జనసేన, బీజేపీ ఉందో లేదో తెలియదు కాబట్టి తెలుగుదేశం 17, అలాగే వైఎస్ఆర్సీపీకి 8 అన్నట్టుగా ప్రస్తుతానికి చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అంతేకాదు టీడీపీకి 45%, వైసీపీకి 41.1%, బీజేపీ 2.1%. ఒకవేళ బీజేపీ కూడా అటు కలిస్తే కనుక దాదాపుగా 47% ఓట్ షేరు, లేదంటే టీడీపీ 47%తో ఈరోజు పార్లమెంట్లో 17 స్థానాలు కైవసం చేసుకునేటట్టుగా ఉంది అనేది ఇండియా టుడే సర్వే చెప్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొత్తం పార్లమెంట్ స్థానాలు 17 అయితే ఇందులో కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 3, మజ్లిస్ 1 అనేది అయితే చెప్తుంది. సో మొత్తంగా ఇక్కడ బీజేపీ 4 నుంచి 3కి పడిపోయింది. కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని పెంచుకుంది, 4 నుంచి 10కి వెళ్ళింది. బీఆర్ఎస్ టోటల్గా ఈరోజు కొలాప్స్ అయింది. ఒక రకంగా 9 నుంచి ఈరోజు బీఆర్ఎస్ 3 స్థానాలకి పడిపోయిన సిచ్యువేషన్ అయితే ఈ సర్వే ఆధారంగా కనబడుతుంది. అయితే మరి వరుసగా జరిగిన టైమ్స్ నౌ కూడా ఒక సర్వేని ప్రకటించింది. మొత్తం 175 స్థానాల విషయంలో చూసుకుంటే వైసీపీ 47.6% అని చెప్తోంది. అలాగే కూటమి 44.4% కూటమి కట్టినప్పటికీ అనేది టైమ్స్ నౌ చెప్తోంది. అసెంబ్లీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో సో మొత్తంగా ఈ సర్వేల రిజల్ట్ ఎలా చూడాలి? సర్వేలు ఖచ్చితంగా మన తెలంగాణ ఎన్నికలప్పుడు ప్రతి సర్వేని కూడా చాలా సీరియస్గా గమనించిన పార్టీలు ఒక రకంగా ముందుకెళ్ళాయి. సర్వేని లైట్ తీసుకున్న పార్టీలు వెనుకబడ్డాయి. అలాగే ఒక్క సర్వేనే నమ్ముకొని ఎగ్జిట్ పోల్స్ వరకు ఎదురు చూసిన పార్టీ అయితే టోటల్గా డోలాయమాలంలో పడిన పరిస్థితి ఉంది, అంటే బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఈ సర్వేలని ఈ పార్టీలు ఎంతవరకు చూస్తున్నాయి ఏంటి అనేది మాట్లాడదాం.